హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. అదే రైస్ కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కొన్ని వాటర్‌ని వేడి చేసుకుంటున్నానండి. అలాగే మరొక బౌల్‌లో ఒక కప్పు బియ్యపు పిండిని తీసుకుంటున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. పిండి, సాల్టు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే మనం ముందు వేడి చేసుకున్న వాటర్‌ని ఆ పిండిలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా పిండిని చాలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. దీనిని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటున్నాను. రెడ్ చిల్లీ పేస్ట్ కోసం 6 ఎండుమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేడి నీటిలో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని అలాగే 6 వెల్లుల్లి రెక్కలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. మనం ముందు కలిపెట్టుకున్న బియ్యపు పిండి ఉంది గదా! ఆ ముద్దని మరొకసారి సాఫ్ట్‌గా కలుపుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా రైస్ కేక్స్‌ని తయారు చేసుకుంటున్నాను. ఒక గిన్నెలో రైస్ కేక్స్‌ని వేసుకొని, రైస్ కేక్స్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. వీటిని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత రైస్ కేక్స్‌ని తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక స్పూన్ నువ్వులు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిగడ్డ ముక్కల్ని లైట్‌గా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను. ఒక క్యాప్సికమ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. అందులోనే హాఫ్ టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 స్పూన్ షుగర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందే ప్రిపేర్ చేసుకున్న రైస్ రోల్స్ ఉన్నాయి కదా! వాటిని యాడ్ చేసుకుంటున్నాను. అవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటున్నాను. తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను. అంతేనండి. ఎంతో రుచిగా ఉండే కొరియన్ స్టైల్ రైస్ కేక్ రెడీ అండి. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇదేనండి ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.